ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం అండి. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుని. ఈ మధ్యనే జూలై 6వ తేదీన తిరుమలకు వెళ్ళి తలనీలాలు సమర్పించడం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు తయారు చేస్తున్నటువంటి లడ్డూల గురించి నీచాతినీచంగా కూడా కామెంట్ చేయడం మనం చూసాం. దీనికన్నా ముందుగా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకోవాలంటే 1994లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటనలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 94లో ఎన్టీ రామారావు గారు ఎంతో కష్టపడి తన కష్టంతో 295 స్థానాలకు గాను 225 పైపడి స్థానాలు గెలుచుకొని ముఖ్యమంత్రి అయితే ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతం చేయడం కోసం రామోజీరావు గారితో కలిసి కుట్ర పని ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు విజయవంతమయ్యారు. పదవీచ్యుతం చేయడమే కాకుండా ఎన్టీ రామారావు గారు యొక్క క్యారెక్టర్ని కూడా అవమానపరిచి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కూడా మనం చూసాం. అంటే ఎన్టీ రామారావు గారికి నైతిక విలువలు లేవని, ఎన్టీ రామారావు ఒక కామాంధుడు అని చెప్పేసి ముద్ర వేయడం కూడా మనం చూసాం. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సొంత మామైనటువంటి ఎన్టీ రామారావు గారినే క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మానసిక క్షోభతో చనిపోవడానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి అని మనం గ్రహించాలి. అంటే తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా కూడా పణంగా పెట్టేటువంటి అవకాశం ఉంది. సో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక మరి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సైతం తన రాజకీయ చదరంగంలోకి లాగి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాచుర్యాన్ని తగ్గించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే తిరుమల తిరుపతి దేవస్థానము ప్రధానంగా టీటీడీ అన్నటువంటిది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఈ సంస్థ మరి ఈ యొక్క లడ్డూల విషయంలో అయితేనేమి, లేకపోతే ఆ లడ్డూలకు సంబంధించిన నెయ్యి కాంట్రాక్టర్ విషయంలో అయితేనేమి ఒక పద్ధతి ప్రకారం టెండర్లను పిలిచి L1లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈఓ ఎవరైతే ఉన్నారో దానిని మాత్రమే ముఖ్యమంత్రి గారు నియమిస్తారు, ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా. సో ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి సంబంధమే ఉండదు, ఈఓ గారే ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారు చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి ఈఓ శ్యామలరావు గారు చెప్పింది ఏంటంటే జూలై 12వ తేదీ తీసినటువంటి టెస్టుల్లో జూలై 17వ తేదీ రిజల్ట్స్ రావడం జరిగింది. దాంట్లో వనస్పతి అంటే వెజిటబుల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం 2024 జూన్ 12వ తేదీ నుండి ఈ కాంట్రాక్టర్ నెయ్యిని సప్లై చేస్తున్నాడని చెప్పాడు. అంటే మరి జూన్ 4వ తేదీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగానే జూన్ 12వ తేదీ నుండి ఈ కాంట్రాక్టర్ సప్లై చేస్తుంటే జూన్ 12వ తేదీ నుండి జూలై 12వ తేదీ వరకు చేసినటువంటి లడ్డు తయారీలో నెయ్యి మంచిగా ఉన్నట్టుగానే మనం గ్రహించాలి. ఎందుకు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతిరోజు కూడా వచ్చేటువంటి నెయ్యిని టెస్ట్ చేస్తారు. సుమారుగా 3 టెస్ట్ చేస్తారు. ఆ 3 టెస్టులు పాస్ అయితేనే ఆ యొక్క వచ్చినటువంటి నెయ్యిని మరి లడ్డూల ప్రాకారంలోకి పంపించి లడ్డూలు తయారు చేయడానికి వినియోగిస్తారు. అంటే సుమారుగా సంవత్సరానికి 5 లక్షల టన్నుల నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వినియోగించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారమే జూన్ 4వ తేదీ అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగానే జూన్ 12వ తేదీ నుండి ఈ కాంట్రాక్టర్ సప్లై చేస్తే జూన్ 12 నుండి జూలై 12 వరకు ఎట్లాంటి ఈ జంతు అవశేషాలు లేవన్నటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి శ్యామలరావు గారు చెప్పిన దాని ప్రకారం కూడా చూస్తే జూలై 12వ తేదీ తీసినటువంటి శాంపిల్స్లో మాత్రం వనస్పతి అంటే వెజిటబుల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు జంతు అవశేషాలు, జంతు పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పేసి వ్యాఖ్యానించడాన్ని మనం చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు కూడా సుమారుగా 15 నుండి 16 ట్యాంకుల వరకు వెనక్కి పంపించడం జరిగింది క్వాలిటీ లేకుండా పోతే. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా 2019 నుండి 2024 మధ్యలో కూడా సుమారుగా 18 ట్యాంకుల్ని వెనక్కి పంపించడం జరిగింది క్వాలిటీ లేకపోవడం వల్ల. అంటే ఇది ఒక ప్రక్రియ.
నిరంతరం జరిగేటువంటి ప్రక్రియగా తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. కానీ చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అవసరాల కోసం, రాజకీయ దురుద్దేశాలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇప్పుడు జరిగినటువంటి జూలైలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగానే జరిగినటువంటి ఈ యొక్క టెస్టింగ్లో మరి అది వెజిటబుల్ ఫ్యాట్ కావచ్చు, లేదా మిగిలినటువంటి ఏవైనా కావచ్చు, ఏది జరిగినా కూడా మరి ఈ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్ప దాన్ని జగన్మోహన్ రెడ్డి మీదకి తోయడం అనేటువంటిది చాలా తప్పుడు విషయము. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక దేవుణ్ణి సైతం ఈ యొక్క రాజకీయ చదరంగంలోకి లాగడం కూడా దుర్మార్గమైనటువంటి చర్య. జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కూడా చాలా గొప్ప భక్తుడు. వైవి సుబ్బారెడ్డి గారు కూడా మరి కోర్టుకు వెళ్ళడం కూడా మనం చూసాం. వారు కూడా చెప్పారు, మేము ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లాంటి తప్పులు జరిగినా కూడా మేము శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ప్రమాణం చేయడంతో పాటుగా, దేవుని సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉండడంతో పాటుగా సిబిఐ, సుప్రీంకోర్టు లాంటి వాటి ద్వారా విచారణ జరిపి తప్పులు జరిగింటే శిక్షించమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ, ఇప్పుడు అధికారం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ, మరి ఈ రెండు కూడా కూటమిలో భాగంగా ఉన్నాయి కాబట్టి వీరు మరి సిబిఐ చేత కానివ్వండి, సుప్రీంకోర్టు ద్వారా కానివ్వండి విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత వారి మీద ఉంది తప్ప ఇట్లా అనవసరంగా వెంకటేశ్వర స్వామి భక్తులకు అనుమానం కలిగేటట్టుగా, వెంకటేశ్వర స్వామి భక్తులు భయాందోళనకు గురయ్యేటువంటి ఇట్లాంటి కామెంట్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి పని. శ్యామలరావు గారు, చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి ఈఓ శ్యామలరావు గారు చెప్పింది ఏంటంటే, ఆ యొక్క 4 ట్రక్కులను కూడా మేము లడ్డూ తయారీకి వినియోగించలేదు, వెనక్కి పంపించామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మరి ఎక్కడా కూడా ఈ యొక్క లడ్డూల్లో జంతు అవశేషాలు కానివ్వండి, జంతు కొవ్వు కానీ ఉండడానికి అవకాశమే లేదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టీటీడీ బోర్డును నమ్మండి. అది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. వారు క్వాలిటీని లేకపోతే ఈ యొక్క జంతు సంబంధించిన కొవ్వు పదార్థాలను వినియోగించినటువంటి అవకాశమే లేదు. కాబట్టి మనం కూడా తిన్నామన్నటువంటి భయం కానీ బాధ కానీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా ఏమైనా ఆ క్వాలిటీ లేకపోతే ఆ టెస్ట్ పాస్ కాకపోతే ఆ నెయ్యిని వెనక్కి పంపించేటువంటి అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని మనం గుర్తించి, సో ఇక్కడెక్కడా కూడా ఈ లడ్డూల్లో అటువంటి అవకాశం లేదు అని చెప్పేసి నిర్భయంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను భక్తులను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే మరి చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలను ఎందుకు చేసిండొచ్చు అని చెప్పేసి మనం చూస్తే, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని ఎట్లా అవమానపరిచి ఏ విధంగా పదవీచ్యుతం చేశాడు, ఏ విధంగా మనిషికి శోభకు గురి చేశాడు అనేటువంటిది కూడా మనం చూసాము. దాంట్లో భాగంగానే అంటే 100 రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలం చెందటం, సో దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో మరి ప్రతిపక్ష పార్టీల మీద కానివ్వండి, లేదా ప్రతిపక్ష నాయకుడి మీద కానివ్వండి బురద చల్లటానికి వెనకడుగు వేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన చూస్తే అన్ని విషయాల్లో కూడా పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగినటువంటి హత్యలు కానివ్వండి, దమన కాండను కానివ్వండి, అత్యాచారాలు కానివ్వండి, మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకపోవడం మనం చూసాం. అనేక మంది హత్యలు జరగటం, అట్లాగే గుడ్లవల్లేరు లాంటి ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలు ఉన్నటువంటి హాస్టల్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టడం, మరి అమ్మాయిలు వచ్చేసి ధర్నాలు చేయటం. సో కానీ దాని గురించి అసలు కెమెరాలు లేవని ప్రభుత్వం చెప్పటం. అట్లాగే ఈ మధ్య వచ్చినటువంటి చిన్నపాటి వర్షాలకు సైతం విజయవాడ, అమరావతి ప్రాంతాలు మునిగిపోవడం, బుడమేరు లాంటి చిన్న వాగులో వచ్చినటువంటి వరదని విజయవాడ వైపు మళ్ళించి ఆ బుడమేరు ఉన్నటువంటి గేట్లను మూసి విజయవాడ మునిగిపోవడానికి కారకులు కావటం. మరి ఆ వరదల్లో వందల మంది చనిపోవడం మనం చూస్తున్నాం. ఆ వరదల్లో నష్టపోయినటువంటి వారికి నష్టపరిహారం ఇవ్వకపోవడం, ఆ వరదలకు మరి వచ్చినటువంటి ఏదైతే సహాయ కార్యక్రమాల కోసము విజ్ఞప్తి చేస్తే ఇచ్చినటువంటి డబ్బులు ఏం చేశారనేది కూడా చెప్పకపోవడం. అంతేకాకుండా తన కూటమిలో భాగమైనటువంటి జనసేన సభ్యుడైనటువంటి జానీ మాస్టరు తన సహచరుని అమ్మాయిని రేప్ చేయటం. సో ఆ అమ్మాయి బలవంత పెట్టి పెళ్లి చేసుకోవాలని అమ్మాయిని బలవంత పెట్టడం, పెళ్లి చేసుకోవాలనే కాకుండా మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టడం. అట్లా మరి దానికి తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ కావటం, అట్లాగే తెలంగాణ
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ గారు కూడా జానీ ఇలా ఎంతమందిని భయపెట్టాడు, ఎంతమందిని భయపెట్టి మతం మార్చి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు, తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేయడం. సో ఇవన్నీ కూడా మభ్యపెట్టడానికి, ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోవడానికి చంద్రబాబు నాయుడు ఇట్లాంటి నీచమైనటువంటి ప్రయత్నం చేశాడనడానికి ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి డైరీ లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ అనేటువంటి డైరీ ఉంది. మరి ఈ యొక్క నెయ్యి సంవత్సరానికి 5 లక్షల టన్నులు నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడడం జరుగుతుంది. 5 లక్షల టన్నుల నెయ్యి అంటే చాలా డబ్బులతో కూడుకున్నటువంటి వ్యవహారం. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కాంట్రాక్టర్ను తప్పించి తనకు నచ్చిన కాంట్రాక్టర్ను తీసుకురావడానికి, తద్వారా ఆ కాంట్రాక్టర్కి హెరిటేజ్ నెయ్యిని సప్లై చేసి తను లబ్ధి పొందడానికి చేసిన ప్రయత్నం కూడా అయ్యుండొచ్చు. సో ఇలా అనేక రకాలైనటువంటి అనుమానాలు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల వెనుక ఇన్ని దురుద్దేశాలు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం మెయిన్ ప్రధానంగా వెంకటేశ్వర స్వామి భక్తులకు ఒక ఎన్ఆర్ఐగా నేను విజ్ఞప్తి చేసేదంటే, చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని నిజమైన వ్యాఖ్యలుగా పరిగణించవద్దు, కానీ తను చేసినటువంటి వ్యాఖ్యలు చాలా నీచాతి నీచం. వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయమే కాదు, భారతదేశంతో పాటుగా విదేశాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా జరిగినటువంటి అవమానంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని ఖండించి వారి దురుద్దేశాలను బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి ఒక లెటర్ రాయడం కూడా జరిగింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని దీంట్లో తప్పులు జరిగి ఉంటే ఎవరినైనా శిక్షించాలని చెప్పేసి కూడా ఆయన లెటర్ రాశాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి కూడా మేము ఎన్ఆర్ఐగా విజ్ఞప్తి చేసిందంటే, ఈ విషయం మీద సిబిఐకి కానివ్వండి లేదా సుప్రీంకోర్టుకు కానివ్వండి, సుప్రీంకోర్టు ద్వారా విచారణ జరిపి ఎవరైతే ఉన్నారో వారిని దీనికి నిజంగా పాల్పడి ఉంటే మాత్రం వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక ఎన్ఆర్ఐ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.